నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈ వారం కుటుంబ పరంగా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి వివాదాల విషయంలో దూరపు బంధువుల యొక్క సహకారాన్ని పొందే ప్రయత్నాలు చేస్తుంటారు. వారు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు మీకు చాలా ఊరటను కూడా కలగచేస్తూ ఉంటాయి. ఆరోగ్యాల విషయపరంగా మేషరాశి వారు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని వాటిని అధిగమించగలుగుతారు. ఈ సందర్భంలో వైద్యులు కుటుంబ పరంగా మీకు లభిస్తూ ఉన్నటువంటి ప్రోత్సాహము, మీకున్నటువంటి సహకారము చాలా చాలా సంతోషాన్ని కలగచేస్తుంది, నమ్మకాన్ని కూడా కలగచేస్తుంది. అలాగే ఈ వారం వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు తమ వ్యాపారాలను విస్తరింపచేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తుంటాయి. వాహనాలు కొనుగోలు చేసేందుకు తగినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకుంటూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో మేషరాశి వారు ఈ వారం లాభాలను అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. ఈ ఉపశమనం చాలా చాలా ప్రశాంతతను కూడా కలగచేస్తుంది. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వివిధ రకాల భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో స్నేహితుల యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ జాగ్రత్తగా పనిచేసుకుంటూ వెళ్ళటం ద్వారా ఉపశమనాలు కూడా లభిస్తూ ఉంటాయి. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసేటటువంటి ప్రయత్నాల్లో కొంత సఫలీకృతులు అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వారం మధ్యలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా మీ పనులను రూపొందించుకోవటం ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. విందు వినోదాలు ఉంటాయి. అలాగే కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి మేషరాశి వారికి. మేషరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం లేదా పంచముఖ ఆంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించటం, నమస్కారం చేసుకోవటం అనేది చాలా మంచిది. వృషభ రాశి వారు పిల్లల యొక్క విషయంలో చాలా శుభవార్తలు అందుకుంటూ ఉంటారు. విద్యా సంబంధమైనటువంటి లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగపరంగా చూస్తే అధికారుల యొక్క అండదండలతో మంచి పదోన్నతులు సాధించుకోగలుగుతారు. ఈ వారం కొంత స్వల్పంగా అనారోగ్యాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి కాబట్టి ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఆహార విహారాదుల్లో లోటుపాట్లను సరిచేసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో కుటుంబ పరంగా వ్యక్తిగతంగా కూడా ఈ వారం ఖర్చులు పెరగబోతున్నాయి. మీకు రావలసినటువంటి ధనం సకాలంలో అందుకునే సందర్భాలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం శత్రువుల యొక్క సమస్యల నుండి తెలివిగా బయటపడగలుగుతారు. రహస్యంగా మీ కార్యక్రమాలను చేపడుతూ ఉండాలి. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో స్వంత ఆలోచనలు స్వంత నిర్ణయాలు చేయటం మంచిది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునేవారు తమ శక్తిని క్రోడీకరించుకొని శక్తిని కూడదీసుకొని కొన్ని రకాల నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దైవ సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. శుభ కార్యక్రమాల కోసమై ఆత్మీయులను కలుసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. ఈ వారం వాస్తవ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ కార్యక్రమాలను రూపొందించుకోవటం మంచిది. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు. ఒప్పంద పత్రాల విషయంలో సమీక్షలు అవసరం అవుతుంటాయి. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము, తామర పుష్పాలతో అర్చన చేయటం మంచిది. మిథున రాశి వారు ఈ వారం వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చర్చలు జరుపుతుంటారు. ప్రధానంగా కొన్ని పనుల్లో ఆలస్యాలు జరిగినప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి అప్పుల భారాల నుండి బయటపడతారు.
సోదరులతో ఇతరులతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగాల పరంగా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పొందుతుంటారు. అన్ని రంగాల వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలను పొందుతుంటారు. అయితే ఎంత కష్టపడితే అంత ప్రయోజనం అన్నటువంటి విధంగా ఉండబోతుంది. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో మిథున రాశి వారు ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా దగ్గర వ్యక్తులతో సలహాలు పొందడం కూడా మంచిదే. ఇక ఈ వారం ఆర్థిక స్థితిగతులు క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. వారం చివరలలో కొన్ని పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యయ ప్రయాసలు కూడా పెరుగుతూ ఉంటాయి. కష్టం ఉన్నప్పటికీ కూడా ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. బంధువులతో మాట పట్టింపులు ఉండే సూచన కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో మాత్రం లాభసాటిగా ఉండబోతుంది. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో పెద్దవారితో సమావేశమయ్యే ప్రయత్నాలు ఉంటాయి. ఈ వారం ఈ మిథున రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై వీలైనప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం మంచిది. ముఖ్యంగా సమయం దొరికినప్పుడు ఇష్టదైవాన్ని స్మరణ చేసుకుంటూ ఉండాలి. ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ ఉండాలి. పరమేశ్వరుని యొక్క ఆరాధన విశేష శుభ ఫలితాలను కలుగచేస్తుంది. శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించడం మంచిది. కర్కాటక రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని కలుగచేస్తుంటాయి. మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు అన్నీ కూడా మీ కుటుంబ సభ్యులు ఆమోదమును తెలిపే అవకాశాలు ఉన్నాయి. వారు కూడా మీకు సహకరించగలుగుతారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో లాభసాటితో కూడినటువంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి. మీకున్నటువంటి తెలివితేటలు ముందు చూపుతో దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఉపశమనాలు కూడా లభిస్తుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఈ వారం లాభాలు కలిసి వస్తున్నాయి. ఉద్యోగాల పరంగా సమస్యలు పెరగకుండా అలాగే క్రమశిక్షణతో వ్యవహరిస్తూ మీ పనులను పూర్తి చేస్తూ ఉండాలి. దైవచింతన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. నూతన వ్యవహారిక విషయాల్లో మీరు చేపట్టబోయేటటువంటి పనుల్లో మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే స్వతంత్రమైనటువంటి ఆలోచనలు స్వతంత్రమైనటువంటి భావాలు పెరుగుతూ ఉంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. కుటుంబ పరంగా సంతోషాన్ని పొందుతూ ఉంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారు ఈ వారం ఎంతో కొంత ఉత్తమమైన సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న చిన్న వ్యాపారాలను నిర్వహించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అప్పుడప్పుడు ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యులతో గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉంటూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. స్థిరాస్తుల యొక్క కొనుగోలు వ్యవహారాలు ముందుకు వస్తూ ఉంటాయి. ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో కొంత ఇతరులకు మీ పైన అసూయ రాగద్వేషాలు పెరుగుతుంటాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయండి. ఇటువంటి సందర్భంలో ఈ వారం శుభాలు పొందేందుకై నవగ్రహ ఆలయాలను దర్శనం చేసుకోవటం మంచిది. నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకుని పరమేశ్వరునికి అర్చన నిర్వహించండి. సింహరాశి వారు వ్యాపార వ్యవహారిక విషయాల కోసమై స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకై కొన్ని రకాల ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకునే సూచనలు ఉన్నాయి. నిర్వహించేటటువంటి వృత్తులు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు ఈ వారం క్రమక్రమంగా ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో ఈ రాశి వారికి మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. అనుకున్నది సాధించుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని రంగాల వాళ్లకు ఊహించినటువంటి ప్రయోజనాలు కూడా కలిసి రాబోతున్నాయి. అయితే వారం మధ్యలో కొంత నూతనమైనటువంటి ఆలోచనలు రావటం, నూతనమైనటువంటి పనులు చేపట్టవలసి రావటం వలన అప్పులు చేసేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ వారం కష్టపడి పని చేస్తారు. గత వారం కంటే మెరుగైన ఆర్థిక లాభాలను కూడా పొందుతుంటారు.
వివిధ రూపాల్లో ఉద్యోగము వ్యాపారాల పరంగా చూస్తే అప్పుడప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవలసినటువంటి సమయం. ముఖ్యంగా పెట్టుబడుల విషయాల్లో శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టే సందర్భంలో తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రముఖులను కలుసుకుంటారు, కీలకమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్తగా అనుకున్న పనులు పూర్తి చేస్తుండాలి. ఈ వారం శుభాలు పొందేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువును పూజించటం మంచిది. మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కోరుతూ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. కన్యారాశి వాళ్లకు ఈ వారం తాము చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి మంచి మంచి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో ఎంతో కష్టపడి పెట్టిన పెట్టుబడులు ప్రయోజనాలను ఇస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. చిన్న తరహా వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి, చిన్న తరహా పరిశ్రమలు నిర్వహించేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. ఈ వారం మధ్యలో మీరు కొన్ని రకాల ప్రయాణాలు చేస్తుంటారు. ఈ ప్రయాణాల వలన అధికారులతో, ఉద్యోగస్తులతో, కుటుంబ సభ్యులతో, బంధువులతో సమావేశమయ్యేటటువంటి సూచనలు కూడా ఉండబోతున్నాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కొన్ని కార్యక్రమాలు, పనులు రహస్యంగా పూర్తి చేస్తూ ఉండాలి. ఇతరులకు అనుమానం కలగకుండా మీ పనులు పూర్తి చేస్తూ ఉండండి. ఎదురైనటువంటి పలు రకాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గుణపాఠాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని సమస్యలు రాకుండా భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి చర్చలు కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఈ వారం మధ్యలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మీకున్నటువంటి స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి రాగలుగుతాయి. దూర ప్రయాణాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. వివిధ రూపాల్లో శుభాలు పొందేటటువంటి క్రమంలో ఈ వారం ఈ కన్యారాశి వారు విశేషమైనటువంటి శుభాలను పొందే క్రమంలో శ్రీరాముని పూజించటం మంచిది. నిరంతరము రామనామాన్ని చేసుకోవటం, రామాష్టకమును పారాయణం చేయటం, రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది. తులారాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల యొక్క పరిష్కారం దిశగా ఈ వారం ఉండబోతుంది. నిరుద్యోగులు ప్రయత్నించి మంచి మంచి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ వారం ఈ యొక్క తులారాశి వారు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు లాభాలనిచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిత్యము కూడా దైవ చింతనతో వ్యవహరించే ప్రయత్నం చేయండి. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోండి, సహాయ సహకారాలు అందించండి. తద్వారా పుణ్యబలాలు కూడా లభిస్తూ ఉంటాయి. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అధికారుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. సహాయ సహకారాలు, దయా ఇటువంటి మంచి మంచి సందర్భాలు కూడా మీరు అందుకుంటూ ఉంటారు. వారం మధ్యలో కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తెలివిగా వ్యవహరిస్తారు, వాటిని అధిగమిస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తతతో వ్యవహరించడం ద్వారా కొన్ని ఇబ్బందులు కూడా తప్పిపోతాయి. శత్రుపరమైనటువంటి సమస్యలను చాలా ఓర్పుగా, సహనంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. చేపట్టిన పనులు ఈ వారం కొంత నిదానంగా పూర్తి అయినప్పటికీ కూడా సాధారణం కంటే కొంత అధికమైనటువంటి లాభాలను పొందుతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాలతో కూడిన ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సంబంధమైనటువంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతాయి. వివిధ రూపాల్లో పెట్టుబడులపైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. నాయకులతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని అభివృద్ధి సాధించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉండాలి. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై గురుచరిత్ర పారాయణం చేసుకోవటం, గురుపాదక స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అందరినీ కలుపుకుంటూ వెళతారు. ఎవరైతే మీకు శత్రువులుగా ఉంటారో వారు స్నేహితులుగా మారిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అధికారుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తుంటాయి.
నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను విస్తరింపచేసుకుని వాటి ద్వారా ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఉద్యోగాల విషయంలో మీ పనితీరు అధికారులకు చాలా ఆనందాన్ని కలుగచేస్తుంది. మంచి మంచి ప్రశంసలు కూడా అందుతూ ఉంటాయి. విదేశీ ప్రయాణాల గురించి ఆలోచనలు చేస్తుంటారు. కార్యరూపం దాల్చేటటువంటి కొన్ని రకాల పనులను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలస్యాలు కలగకుండా కూడా మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారం కొన్ని రకాల నూతనమైనటువంటి పనులు ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. విద్యార్థులు ఆశించినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. సంఘంలో ఈ వారం విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా లభించబోతున్నాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు కూడా అందుకుంటూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రచారాలు ప్రసారాల విషయంలో సమాచార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వృశ్చిక రాశి వారు పార్వతీ అమ్మవారిని పూజించటం మంచిది. పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, పాయసమును నివేదన చేయటం, పేదవారికి కాయగూరలు దానం చేయటం అనేది చాలా మంచిది. ధనుస్సు రాశి వారు ఈ వారం కుటుంబ వ్యవహారిక విషయాల్లో వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో ఉత్తమమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తారు. తెలియకుండానే కొన్ని రకాల సమస్యల నుండి కూడా బయటపడతారు. ఈ వారం స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఒకరికి ఒకరు తాము అనుభవిస్తున్నటువంటి కష్టాలను చెప్పుకొని ఓదార్పులను చెప్పుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వ్యాపారాల పరంగా ఆశించిన లాభాలు పొందుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా కాలంగా వేధిస్తూ ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడతారు. ఈ వారం ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు పొందుతూ ఉంటారు. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. వారం ప్రారంభంలో కొన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నత స్థితికి చేరుకునేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. విలువైనటువంటి వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవాలు పెరుగుతుంటాయి. పరిచయాలను విస్తృతం చేసుకుంటారు. ఈ వారం వేరువేరు రూపాలలో వ్యాపార ఒప్పందాలను కూడా సమీక్షలు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని ఉపాసించటం మంచిది. దత్త కవచమును పారాయణం చేయటం, స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం మంచిది. మకర రాశి వారు ఈ వారం అన్నదమ్ములతో ఇతరమైనటువంటి కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి భూ వివాదాలను పరిష్కారం చేసుకునేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. నూతనమైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా ప్రారంభించుకుంటూ ఉంటారు. వ్యాపారాల పరంగా విస్తరణతో కూడిన వేగవంతమైనటువంటి ఫలితాలు కలిసి వస్తుంటాయి. ఉత్సాహకరమైనటువంటి లాభాలు ప్రోత్సాహకాలు ఈ వారం మీకు కలిసి రాబోతున్నాయి. ఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా అన్ని రంగాల వాళ్లకు ఈ వారం మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం సంఘంలో మీరు చేసేటటువంటి కొన్ని మంచి పనుల వలన గౌరవాలు కూడా పెరుగుతూ ఉంటాయి. దూరపు బంధువుల నుండి అరుదైనటువంటి ఊహించినటువంటి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తారు. అలాగే వారం ప్రారంభంలో ముఖ్యమైనటువంటి పనుల్లో కొంత వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ కష్టపడి పనిచేసి వాటిని సాధించుకుంటారు. మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. రాజకీయపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతుంటాయి. వాటి నుండి ఉపశమనం కూడా లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వివిధ రూపాల్లో లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించుకుంటారు. ఈ వారం మకర రాశి వారు
శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై మహాసరస్వతి అమ్మవారిని పూజించటం, ధ్యానించటం మంచిది. అలాగే పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి సరస్వతి అమ్మవారికి అర్చన నిర్వహించండి. సరస్వతి స్తోత్రమును పారాయణం చేయండి. విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వారు భూ వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. చాలా కాలంగా మీరు అనుకున్నటువంటి పనుల విషయంలో విజయవంతమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో శుభవార్తలు కలిసి వస్తాయి. లక్ష్యాలు సాధించుకునేందుకు విద్యార్థులు ఎంతో కష్టపడుతుంటారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను ఈ వారం తీర్చే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల విషయంలో ఇతరులతో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండండి. తద్వారా సమస్యల నుండి ఊరట లభిస్తుంది. అలాగే కుటీర పరిశ్రమల వారు ఈ వారం కష్టపడవలసిన అవసరాలు ఉన్నాయి. శ్రమ పెరుగుతుంది. మెరుగైనటువంటి సౌకర్యాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. స్నేహితులతో కలిసి ఆలయాలు, ఆశ్రమాలు సందర్శించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో ఈ వారం మధ్యలో కొంత చిక్కులు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. మీకు రావలసినటువంటి బాకీలు కొంత ఆలస్యమవుతూ ఉంటాయి. అలాగే వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం చివరిలో మీరు నిర్వహిస్తూ ఉన్నటువంటి వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తుంటాయి. ముఖ్యమైనటువంటి వార్తలు కూడా అందుతుంటాయి. మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై కుంభరాశి వారు ఈ వారం కామాక్షి అమ్మవారిని పూజించటం, ధ్యానం చేసుకోవటం మంచిది. కనకధారా స్తోత్రమును పారాయణం చేయటం కానీ, అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం కానీ చాలా మంచిది. మీనరాశి వాళ్లకు ఈ వారం ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉండబోతున్నాయి. కొన్ని రకాల అప్పులు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితుల నుండి, బంధువుల నుండి ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో చిన్న చిన్న చికాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్నేహితుల నుండి, బంధువుల నుండి కొన్ని రకాల అనవసరమైనటువంటి ఒత్తిళ్లు ప్రారంభమవుతూ ఉంటాయి. కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అవసరం అయితే తప్పితే దూర ప్రయాణాలు ఏర్పాటు చేసుకోకూడదు. స్నేహితులను కలుసుకుంటారు. పలు రకాల వ్యాపార కార్యక్రమాల గురించి కూడా చర్చలు జరుపుతుంటారు. అయితే వారం మధ్య నుండి పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి. అనుకూలంగా వ్యవహారాలు లభిస్తూ ఉంటాయి. ఆసక్తికరమైనటువంటి చర్చలు వస్తుంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఊహించినటువంటి విధంగా అవకాశాలు, ప్రయోజనాలు కలిసి వస్తాయి. వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మీకు ఈ వారం ఆసక్తి పెరుగుతుంది. వ్యవహారిక విషయాల్లో చురుకుగా, స్థిరంగా ప్రయత్నాలు చేస్తుంటారు. బంధువుల మధ్య ఉన్నటువంటి వైరవ భావాలను తొలగించుకోగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేయటం, ఆకస్మికంగా ధనప్రాప్తిని పొందే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఆలస్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు సాధారణమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఉద్యోగస్తులకు స్థానచలన మార్పులు ఉన్నాయి. జాగ్రత్తగా ప్రయత్నాలను కొనసాగించండి. వివిధ రూపాల్లో ఈ వారం ఒప్పందాల విషయంలో కొన్ని సమీక్షలు కూడా చేసుకుంటూ ఉంటారు. మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని దర్శనం చేసుకోవటం, పూజించటం మంచిది. గణపతి స్వామి వారి పంచరత్న స్తోత్ర పారాయణం చేయటం ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంది. ఇవి ఈనాటి వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.